హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అనమాట. ఇది రీసెంట్గా అయితే మనం ఓన్గా తయారు చేసుకుంటున్నాం అనమాట. పీసీబీలు అవి ఇలాగ ఆర్డర్ చేసుకుని మన కస్టమర్స్కి తక్కువ బడ్జెట్లో ఇలా మనం చేసుకోవడం వల్ల బడ్జెట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. మంచి రిలీజ్ అయితే ఇవ్వాలి, మంచి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనం విడిగా మనం బయట కొనుక్కుంటే మంచి రిలేస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు అనమాట. మంచి రిలేస్ వాడుకోవడం వల్ల మనకి ఎక్కువ లైఫ్ అనేది వస్తాయి. ఆ విధంగా ఎక్కువ మనకి కస్టమర్కి మంచి క్వాలిటీతో ఇవ్వాలని చెప్పి పీసీబీలు అయితే ఇలా ఆర్డర్ చేసుకుని మనం అయితే ఇలాగ అసెంబ్లీ చేసుకుంటున్నాం. ఇలా చేసుకోవడం వల్ల క్వాలిటీ అయితే బాగుంటుంది అనమాట. ఇదైతే మనం ఇలా రీసెంట్గా ప్రజెంట్ తయారు చేసింది. ఇందులో పెద్ద రిలే కూడా వేసుకోవచ్చు. మనం వాడే స్పీకర్ అవుట్పుట్ని బట్టి అయితే రిలే బిగ్ సైజు స్మాల్ సైజ్ అనేది అయితే వాడుకోవచ్చు అనమాట. మనకి 4 ఫెట్ వరకు అయితే సరిపోతుంది. 6 ఫెట్ అలాగా పెద్ద 6 ఫెట్ కానీ 8 ఫెట్ కానీ సబ్ వూఫర్లు వాడినప్పుడు ఇది పెద్ద రిలే వేసుకుంటాం అనమాట. పెద్ద రిలే అయితే ఇది యాంప్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదైతే మనకి 10 amp వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక రిలే 7 amps 250 volts వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 10 amp 125 volts ఏసీ 10 amp వరకు పనిచేస్తుంది అనమాట. 125 volts ఏసీ మనకి అంత 12 volts 10 amp సరిపోతుంది. 125 volts మనం ఎలాగా మన అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం వాడేది మహా అయితే 60 volts ఏసీ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 10 amp వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 4 ఫెట్ వరకు మనం అయితే పక్కాగా వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే తయారు చేసాం. ప్రజెంట్ దీని వర్కింగ్ అది ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. మనకి స్పీకర్ ప్రొటెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఇలా ఆన్ చేయగానే అలాగా లైట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం డిలే అనమాట. ఇది స్పీకర్ ప్రొటెక్షన్ అండ్ డిలే బోర్డ్ కింద కూడా పనిచేస్తుంది. మనం ఆన్ చేయగానే వెంటనే మీకు స్పీకర్ దబ్బమని సౌండ్ రావడాలు అటువంటివి ఏమి ఉండవు. స్పీకర్లకి వోల్టేజ్ అనేది డైరెక్ట్ వెళ్దు. 5 seconds తర్వాత అయితే వెళ్తుంది. దాని మీద మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ అనేవి రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా లేటెన్సీ అయితే ఉంటుంది అనమాట. మనకి ఆఫ్ చేయడం మాత్రం వెంటనే మనం ఆఫ్ చేయగానే కట్ ఆఫ్ అయిపోతుంది. దానివల్ల కూడా మీకు ఎటువంటి సౌండ్స్ అనేవి రావు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది ఈ విధంగా తయారు చేసాం. దీనికి మనకి వోల్టేజ్ మన ఎటువంటి ఫెయిల్ అయినా ఐసీసీ ఏమైనా ఫెయిల్ అయినా సరే మనకి కట్ ఆఫ్ ఎలా అవుతుంది ఏంటనేది అయితే చూద్దాం. ఇదైతే మనం వోల్టేజ్ అయితే దీని నుంచే తీసుకున్నాం. డీసీ వోల్టేజ్ ఎటువంటి డీసీ వోల్టేజ్ డిటెక్ట్ అయినా సరే ఇది వెంటనే కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. చూడండి, లైవ్లో చూపిస్తాను. అది చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మన స్పీకర్ కనెక్షన్స్ అనమాట. 6కి ఇవి ఉంటాయి అనమాట. ఎక్కడి నుంచి ఇచ్చా మనకి ఒకటి అనమాట. అది చూసారా ఫ్రెండ్స్, జస్ట్ అలా టచ్ అయిందంటే మనకి స్పీకర్ ప్రొటెక్షన్ అనేది వెంటనే స్పీకర్స్కి అవుట్పుట్ అనేది ఆపేస్తుంది అనమాట. చూడండి, అది ప్రతి రిలే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతిదీ చెక్ చేస్తున్నాను, చూడండి. అలా 6 ఛానల్ ప్రతి ఛానల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే తయారు చేస్తాం. నెక్స్ట్ నుంచి మనకి ఎవరు యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చినా సరే ఇవైతే వాళ్ళ బోర్డ్స్లో అయితే యూజ్ చేస్తాం. ఎక్కువ పీసీబీలు అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇంకా అందరికైతే ఈసారి నుంచి అయితే వీటితోటి తయారవుతాయి. వీటితోటి యాంప్లిఫైర్లు అనేవి తయారవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ బోర్డ్స్ కూడా ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలా రెడీ చేసి కూడా ఇస్తాను. కావాలంటే ఎవరికైనా టెక్నీషియన్స్కి కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.